బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నటువంటి దేవుని యొక్క మరొక నామము ఎల్ ఎమెత్ అనేటువంటి మాట. సత్యమై ఉన్నటువంటి దేవుడు, గాడ్ ఆఫ్ ట్రూత్ అనేటువంటి మాటని మనం ధ్యానము చేయబోతూ ఉన్నాము. మన దేవునికి ఉన్నటువంటి నామాలలో మరొక నామము సత్యము అనేటువంటి నామము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనేటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు మనకి కనిపిస్తాయి. మన ప్రభువే సత్యము, మన ప్రభువే మార్గము, మన ప్రభువే జీవము. అయితే మనము సత్యములో ఏ విధముగా నడవాలి? యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు చూడండి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై సత్యమును గ్రహించెదరు. ఎవరైతే దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి విశ్వాసం ఉంచి దాని చొప్పున నడుచుకుంటారో వారందరూ కూడా దేవుని యొక్క సత్యాన్ని గ్రహిస్తారట. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అని రాయబడి ఉంది. మనము స్వతంత్రులము అవ్వాలి అని అంటే మనల్ని సత్యము నడిపించాలి. మనము సత్యములో నడవాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము గైకొనాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము నమ్మాలి. అప్పుడు ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. చూడండి, ఎవరైనా ఎప్పుడైనా పొరపాట్లు చేస్తూ ఉంటారు, కొన్ని దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, లేదంటే కొన్ని విధాలైనటువంటి ఫోర్జరీలు జరుగుతూ ఉంటాయి, లేదంటే కొన్ని సందర్భాలలో ఆస్తి గొడవలు అవుతూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఆఫీసుల్లో చాలా మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి. ఏవైనా సరే ఫైల్స్ అని, లేదంటే ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని, ఇటువంటివి ఇలా జరిగినప్పుడు అటువంటివి తీసుకుని వెళ్ళి ఎవరికో ఇవ్వడం ద్వారా రకరకాల లంచాలు, రకరకాల బ్రైబులు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు చాలా భయంగా ఉంటారు, చాలా భయంగా ఉంటారు, అపరాధ భావముతో ఉంటారు. ఎవరు ఎక్కడ ఎలాంటి మాట ఉపయోగించినా నన్నే అంటున్నారా అన్నట్లు వాళ్ళు భయముగా ఒకలాంటి భయముతో ఆవరించబడి ఉంటారు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు చాలా భయముతో ఉంటారు వాళ్ళు. ఆకాను అనేటువంటి వ్యక్తి ఒకసారి దోపు సొమ్ములో ఉన్నటువంటి వెండి బంగారు దొంగిలించి తన యొక్క గుడారంలో దాచుకున్న కారణంగా వారి పాళెములోనికి చాలా శ్రమ వస్తుంది. హాయ్ అనే పట్టణం మీదకి యెహోషువ నాయకత్వంలో యుద్ధానికి వెళ్ళినా కూడా యుద్ధంలో వాళ్ళు ఓడిపోతారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, మీరు వెళ్ళిన ప్రతి చోట మీకు జయం కలుగుతుంది, మీరు ఎక్కడికి వెళితే అక్కడ నేను మీకు జయమిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. కానీ ఒక చిన్న పట్టణం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోయారు. సందర్భం ఏంటంటే వాళ్ళు ఓడిపోయి అనేక మంది అక్కడ చనిపోయినప్పుడు యెహోషువ చాలా బాధపడతాడయ్యా, నీవు మాకు వాగ్దానం చేశావు, కానీ ఎందుకు మేము ఆ స్థలంలో ఓడిపోయాము, ఓటమి పాలయ్యాము ఎందుకు అని అతను ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు బయలుపరుస్తారు, మీలో పాపం ఉంది, మీలో శాపం ఉంది, మీలో ఆ యొక్క శాపగ్రస్తమైనవి ఉన్నాయి అని చెప్పినప్పుడు ఎవరు ఆ శాపగ్రస్తమైనవి తెచ్చారని చెప్పి యెహోషువ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ గోత్రాల వరుస చెప్పున నిలవబడి ఏమేమి ఎవరెవరు ఏం చేశారో చూడండి అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఆకాన్ అనేటువంటి వ్యక్తి యొక్క పాపము బయటపడుతుంది. అతడు చూడండి, అతను పాపము చేశాడు కాబట్టి కట్లలో ఉన్నాడు. ఎప్పుడైతే బయటికి వచ్చేసిందో న్యూస్ ఇతనే పాపం చేశాడు అని, దేవుడు అతన్ని క్షమించలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి క్షమాపణ దొరకలేదు. అతన్ని రాళ్లతో కొట్టి చంపి గోతిలో పారవేసేశారు. ఇంటి వారందరినీ ఆ యొక్క దొంగ సొమ్ముని తనకి కలిగినవన్నీ కూడా విసిరేసి కాల్చేశారు. ఎందుకంటే అతడు తన అపరాధాన్ని ఒప్పుకోలేదు. అసలు ఎంక్వైరీ వేయకుండానే ఆ పట్టణంలో అనేక మంది యుద్ధానికి వెళ్ళినప్పుడు చనిపోయినప్పుడే, యెహోషువ అడగకముందే అపరాధ భావముతో అతను ఉన్నప్పుడే తన తప్పును కనుక ఒకవేళ ఒప్పుకొని ఉంటే, విడిచిపెట్టి ఉంటే అసలు అతను మరి దేవుడు ఏ విధముగా క్షమించేవారో నాకు తెలియదు. క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు మన దేవుడు. కాబట్టి మరి ఒకవేళ అతన్ని ఏ విధముగా దేవుడు క్షమించేవారో నాకు తెలియదు, కానీ అతడు ముందుగా తప్పును ఒప్పుకోలేని కారణంగా ఆ పాపము అతన్ని పట్టుకుంది. ఆ పాపానికి ఫలితం అతనికి మరణం వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనము కూడా ఎవడైతే తమ పాపాలని ఒప్పుకొని విడిపించబడతాడో వాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఎవడైతే ఒప్పుకోడో వాడు నిజంగా దేవుని కనికరాన్ని కోల్పోతాడు, అతడు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాడు. కాబట్టి మనము ఎప్పుడైనా తప్పులు చేసినప్పుడు నేనే చేశాను అని ఒప్పేసుకుంటే వెంటనే మనము స్వతంత్రులం అయిపోతాం. హల్లెలూయా.
మనం వెంటనే విడిపించబడిపోతాం. అంతేనా కాదా చెప్పండి? ఏదైనా అసలు నేనే చేశాను అని తెలుసు కానీ చెప్పలేకపోతున్న సందర్భంలో చాలా అపరాధ భావంతో ఉండి ఒకవేళ బయటికి చెప్పేసినప్పుడు ఓకే, నువ్వు ఈ విధంగా తీసావా, మరి ముందే చెప్పొచ్చు కదా అని ఎవరనంటే అమ్మయ్య నేను రక్షించబడిపోయాను, నేను విడిపించబడ్డాను, ఇప్పుడు నేను ఫ్రీ అనుకుంటాం. ఎలాగునో నిజమైన సత్యం అలాగే మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఈ మధ్యకాలంలో ఒకరి యొక్క సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆయన గవర్నమెంట్ ఆఫీసులో జాబ్ చేస్తూ ఒక ఫైల్ విషయంలో ఆయన తప్పిదం చేసి ఆయన దొరికిపోయారు. దొరికిపోయినప్పుడు చాలా మంచి ఉద్యోగం, ఉన్నతమైన ఉద్యోగం, ఆయన సస్పెండ్ చేశారు. 10-20 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా చాలా బాధలు పడ్డారు వాళ్ళు. సస్పెండ్ అయ్యారు, శాలరీ లేదు, కోర్టులో కేసు జరుగుతూ ఉంది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంట్లో అంత అప్పులు, బాధ. ఆ ఏరియా నుంచి వాళ్ళు వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే అవమాన భారం. అప్పటి వరకు మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి గెజిటెడ్ పోస్ట్లో ఉన్నటువంటి ఆయన చాలా భయంకరంగా మరి ఆ ఆస్తులు అన్నీ కూడా మొత్తానికి చాలా బ్యాడ్ అయిపోయింది. వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోయారు. 15 సంవత్సరాలు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఆయన ఒక దినాన ఇంకా మాసిపోయిన బట్టలు, చిరిగిపోయినటువంటి బట్టలు, అంతలా ఆయన పరిస్థితి దిగజారిపోయినప్పుడు ఆయన ఫ్రెండ్ని కలుసుకోవడానికి వెళ్ళారంట. అది వైజాగ్లో జరిగినటువంటి సందర్భమే. ఫ్రెండ్ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన అప్పటికే తయారవుతున్నారు. వైఎంసీఏ అనేటువంటి ప్లేస్లో ఆయన మీటింగ్కి వెళ్ళడానికి తయారవుతున్నారంట. ఇప్పుడు అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్ చూశారు, ఉద్యోగం పోయిందని ఆయనకి తెలుసు. ఏదో కొంచెం ఇచ్చేసి డబ్బులు ఆయన పంపించేద్దాం అనుకుంటూనే నాకు కూడా మీటింగ్కి వస్తావా అని అడిగినప్పుడు ఇంక అన్నారంట. ఆయన మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో దేవుని యొక్క మాటలు ఆయన్ని పట్టుకున్నాయి. అక్కడ ఆయన ఏదో ఉంది దీంట్లో అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మొదలుపెట్టారు. అసలు ఆ రోజు సూసైడ్ చేసుకుందామని ఆ బీచ్ దగ్గరికి వచ్చారంట ఆయన. ఇక సూసైడ్ చేసుకోవడానికి మనసు రాక ఆ బీచ్ రోడ్లోనే ఉన్నటువంటి ఫ్రెండ్ గృహానికి వెళ్ళిన సందర్భంలో ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావనే వర్తమానమే అక్కడ విని చాలా ఆశ్చర్యపోయి దేవుణ్ణి తెలుసుకొని దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఎక్కడో ప్రైవేట్గా ఒక చిన్న జాబ్ చూసుకున్నారు ఈ ఫ్రెండ్ ద్వారా. ఆ జాబ్లో కొనసాగుతూ ఉన్నప్పుడు హియరింగ్కి వెళుతూ ఉన్నారు, కోర్టు దగ్గరికి వెళుతూ ఉన్నారు. ఇంకా ఆ రోజు ఈయన ఎంక్వైరీ చేసేటువంటి డే అక్కడ పోలీస్ ఆఫీసర్ చెప్పారంట ఈయనకి, నువ్వు లోపలికి వెళుతున్నావు జడ్జి గారితో మాట్లాడడానికి, ఏమీ చేయలేదు, నేను ఏమీ చేయలేదు అనేటువంటి మాటలే చెప్పాలి, ఒప్పుకుంటే మరలా పనిష్మెంట్ వచ్చేస్తుంది, శిక్ష పడిపోతుంది, ఏమీ చేయలేదని చెప్పాలి, చూసుకోండి మీరు జాగ్రత్తగా అని ఈయనకి సలహా ఇచ్చారట. ఈయన ఎంక్వైరీకి వచ్చే ముందు రోజు పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే, సేవకులకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే సేవకులు అన్నారంట, మీరు చేసినటువంటి తప్పిదాన్ని జెన్యూన్గా ఒప్పుకోండి, దేవుడే మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పారంట. ఇప్పుడు బయట కూర్చున్నటువంటి ఈయనకి 2 రకాల ఆలోచనలు, నేనేం చేయాలి, మదన పడిపోతూ ఉన్నారు, బంధకాలలో ఉన్నారు, చిక్కుబడిపోయి ఉన్నారు, ఏం చెయ్యాలో తెలియడం లేదు ఆయనకి. ఆ సందర్భంలో లోపల కాలింగ్ వచ్చింది, లోపలికి వెళ్ళారు. ఆయన బోల్డ్గా కూర్చున్నారు అక్కడ. ఆయన అడుగుతున్నాడంట, సో అండ్ సో ఫైల్స్ తీసి, ఇది మీరే చేశారా, ఇది మీరే చేశారా, ఇది మీరే చేశారా, ఈ ఫోర్జరీ మీరే చేశారా, ఇది మీరే చేశారా అని అడుగుతుంటే అన్నిటికీ కూడా ఈయన చేసిన ప్రతి దానికి కూడా నేనే చేశానండి అన్నారంట ఆయన. చాలాసేపు అయిన తర్వాత ఆయన సైలెంట్గా ఉన్నారు. ఇద్దరి మధ్యలో సైలెంట్ అయిపోయింది. ఇవన్నిటినీ మీరు అంగీకరిస్తున్నారా అంటే, అవునండి నేనే వాటన్నిటినీ అంగీకరిస్తున్నాను, నేనే ఈ తప్పిదాన్ని చేశాను అనగానే ఆ జడ్జి గారు అన్నారంట, మీరు జీసస్ని తెలుసుకున్నారా అని అడిగారంట. హల్లెలూయా చెప్పండి వింటున్న వాళ్ళు. మీరు దేవుణ్ణి తెలుసుకున్నారా అని అడిగారంట. అవును అని చెప్పారంట. ఆయన యాక్చువల్గా వేరే అదర్ క్యాస్ట్. తెలుసుకున్నాను, సత్యాన్నే మాట్లాడాలని తెలుసుకున్నాను అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ సైలెంట్. తర్వాత ఫైల్ మీద ఏదేదో రాశారంట ఆయన. రాసిన తర్వాత బయటకు వచ్చేసారు ఈయన. ఆ తర్వాత ఆ ఎంక్వైరీ చేసిన అప్పటికే చాలా లేట్ అయిపోయింది, చాలా రాత్రి అయిపోయిందంట. బయట ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, పెద్దవాళ్ళతో ఆయన ఏం చెప్పాడంటే, ఈయనంతా కూడా సెటిల్ చేసి ఈ కేసుని నేను కొట్టివేస్తున్నాను, ఆయన రిలీజ్ చేసేయచ్చు అని చెప్పారట. హల్లెలూయా చెప్పండి. ఎంత గొప్ప దేవుడు! ఆ రోజు సత్యము ఆయనని విడిపించి స్వతంత్రుడిగా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ఇది జరిగినటువంటి సందర్భం యూట్యూబ్లో కూడా ఉంది ఆ సాక్ష్యం. ఇది వైజాగ్లో జరిగినటువంటి సందర్భం. ఎంత గొప్ప దేవుడు ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ఇదే విషయాన్ని ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని ఈ యోహాను సువార్త అనే ప్రభు మాట్లాడుతూ ఉంటే యూదులందరూ రెచ్చిపోయారు. అక్కడ మేమేమి ఎవరి దాస్యత్వంలో కూడా లేము, ఎవరి క్రింద మేము లేము, మేము అబ్రహాము సంతానం, మేము స్వతంత్రులమే, మేము ఎవరికి దాసులము కాము అని చెప్పినప్పుడు ప్రభు అన్నారు, పాపముకి మీరు దాసులుగా ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన.
పాపము చేసిన ప్రతి వాడు పాపమునకు దాసుడు అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు మీరు స్వతంత్రులుగా ఉన్నారా, దాసులుగా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. అంధకార సంబంధమైనటువంటి రాజ్యములో నుంచి ఆ కాడి పలుపులు తెంపివేసి, ఆ కాడి కట్లు విరిచివేసి, అసత్యములో నుంచి సత్యములోనికి నడిపించిన దేవుని యొక్క బిడ్డలు మనం అందరం కూడా. ఎప్పుడైతే పాపములు ఒప్పుకుంటామో సత్యము మనలోనికి ప్రవేశిస్తుంది. అసలు సత్యం అంటే ఏంటి చెప్తుంది బైబిల్ చూస్తారా? 119వ కీర్తన 160వ వచనం చూడండి. నీ వాక్య సారాంశమే సత్యము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య సారాంశమే సత్యం అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న సారాంశమే సత్యం, ఇంకేమీ లేదు. మీరు గనుక పాపము నుంచి విడిపించబడిన వారైతే మీరు స్వతంత్రులే. అదే పాపము చేయుచున్న వాడవైతే నీవు బంధించబడిన వాడవే, నీవు స్వతంత్రుడవు కాదు, నీవు దాసుడవే. ఎవడైతే పాపం చేస్తున్నాడో వాడు పాపానికి దాసుడు. మరి ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు కూడా స్వతంత్రుడుగా ఉండాలని కోరుకుంటున్నావా? దేవుడిచ్చినటువంటి ఆ కంప్లీట్ స్వాతంత్రాన్ని అనుభవించాలని కోరుకుంటున్నావా? సత్యమై ఉన్నటువంటి దేవదేవుని యొక్క నిత్య మార్గంలో నీవు నడవాలని కోరుకుంటున్నావా? ఆయన నిత్య రాజ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నావా? అయితే వాక్య సారాంశములోనికి నీవు నడవాలి, సత్యములో నీవు నడవాలి. సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం అడగండి, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా నిజముగా ముందుకు దూసుకుని పోయేటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదపు ల్యాండ్స్లోనికి దేవుడు నడిపిస్తానని మనకి వాగ్దానాలు ఉన్నాయండి. కానీ మిమ్మల్ని ఏదైతే బంధించిందో అది మిమ్మల్ని నడిపించనియట్లేదు. మీరు బంధించబడి ఉన్నారు. ఇప్పుడే సాతాను కట్ల నుంచి బయటికి రావాలని, మంత్ర కట్ల నుంచి బయటికి రావాలని, పాపపు కట్ల నుంచి బయటికి రావాలని, మరి రోగం అనేటువంటి కట్ల నుంచి బయటికి రావాలని, వ్యసనాలనే కట్ల నుంచి బయటికి రావాలని, మీరు స్వతంత్రులుగా ఉండాలని సత్యమై ఉన్నటువంటి దేవుడు ఈరోజు మీకు పిలుపునిస్తూ ఉన్నారు. మరి మీకు ఇష్టమైతే నాతో పాటు ఆఖరి ప్రార్థనలో ఏకీభవించండి. సత్యమై ఉన్నటువంటి మన దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశారు. మరొకసారి మీ తప్పిదాలు ఒప్పుకొని నీవు దేవుని దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు, కనికరము చూపుతాడు, అద్భుతమైన విడుదల, మీరు తేలికపరచబడిపోతారు. గొప్ప కార్యాలు జరుగుతాయి మన విషయంలో. ఇందాక నేను చెప్పిన ఆ ఎంప్లాయీకి ఎలా అయితే అద్భుతం జరిగి ఆయన మీద ఆ కేసులన్నీ ఆ రాత్రి కొట్టివేశారో, ఎప్పుడు ఎవరి విషయంలో జరగలేనంత అద్భుతమైన విషయంలో జరిగినప్పుడు ఆ రాత్రి చాలా టైం తీసుకున్నారంట పోలీసు వాళ్ళు కూడా ఆ కేసు క్లోజ్ చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప కార్యాన్ని జరిగించే దేవుడు ఏదైనా చేయ సమర్థుడు. తప్పును ఒప్పుకోండి, విడిచిపెట్టండి, మరి ఎప్పుడూ చేయకండి. ఇటు గొప్ప కార్యాలు దేవుని పక్షముగా మీరు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ప్రభువు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, సర్వాంతర్యామి, నీకు వందనాలు. సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది నాయన. ఎమెత్ అనేటువంటి నీ నామాన్ని ఈరోజు మేము హెచ్చిస్తున్నాము తండ్రి. గాడ్ ఆఫ్ ట్రూత్ మా మధ్యలోనికి రండి తండ్రి. మేము విడిపించబడుతున్నాము తండ్రి. నాయన, ఎందరైతే ఇప్పుడు ఈ సమయంలో చూస్తున్నారో వారందరూ ఆ కట్ల నుంచి విడిపించబడుదురుగాక, ఆ బంధకాల నుంచి విడిపించబడుదురుగాక, ఆ బాండేజెస్ నుంచి విడిపించబడుదురుగాక, వారు స్వతంత్రులవుదురుగాక, ఆత్మశక్తితో వారు నింపబడుదురుగాక, వారి జీవితాలలో వెలుగు కలుగునుగాక, వారి జీవితాలలో విజయము కలుగునుగాక. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామములో వినుచున్న వారందరూ విడిపించబడ్డారని నమ్మి విశ్వసిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.